ఎవ్రీవన్ వెల్కమ్ టు ఐరేజ్ అకాడమీ. మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ స్టేజ్ 2 పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం కదా. ఇది 5th పేపర్. ఓకే, మన ఐరేజ్ యాప్లో టెస్ట్ సిరీస్ ఉంటుంది, యూ కెన్ బై ఇట్. ఓకే, సో అక్కడ మీరు ఎగ్జామ్ రాస్తే ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ మీకు బాగా ఎఫెక్టివ్గా అర్థమవుతుంది, డైరెక్ట్గా క్వశ్చన్ చూసిన వాళ్ళకన్నా. ఓకేనా, కాబట్టి ఎగ్జామ్ రాయడం మర్చిపోవద్దు. ఓకే, రైట్ నౌ లెట్ us see the first question in it. Which of the following statement is incorrect? క్రింది వాటిలో ఏ వాక్యం తప్పు? ఓకే, సో ఫస్ట్ చూడమ్మా, కరణీయ సంఖ్యలు భిన్నాలు కలిగి ఉంటాయి. రేషనల్ నెంబర్స్ డు నాట్ ఇంక్లూడ్ ఫ్రాక్షన్స్. ఓకే, రేషనల్ నెంబర్స్లో ఏముండవంటమ్మా? ఫ్రాక్షన్స్ ఉండవంటమ్మా. తెలుగులో అకరణీయ సంఖ్యలు అమ్మ. ఓకేనా, అకరణీయ సంఖ్యలు భిన్నాలను కలిగి ఉండవు. ఓకే, అసలు అకరణీయ సంఖ్యలు అంటే ఏంటి? P/Q ఫార్మాట్లో ఉండాలి. Q ≠ 0, ఇద్దరు ఇంటీజర్స్ అవ్వాలి. అవునా కాదా? మరి భిన్నం ఎందుకు లేదు? P/Q అంటే భిన్నమేగా. మరి వాడేంటి భిన్నాలు ఉండమంటున్నాడు అంటే గ్యారంటీగా ఫస్ట్ వన్ తప్పు. వాడు అడిగింది ఎవరు తప్పనేగా, అంటే అయిపోయింది ఆల్రెడీ. ఎవరు మా ఆన్సర్? ఏ ఈజ్ ద ఆన్సర్. ఓకే, కౌంటర్ ఏమైనా చూస్తా అంటే చూసుకోవాలంటే అవసరం లేదు. సో రియల్ నెంబర్స్ విచ్ ఆర్ నాట్ రేషనల్ మస్ట్ బి ఇర్రేషనల్. ఓకే, అకరణీయ సంఖ్యలు కానీ వాస్తవ సంఖ్యలు ఖచ్చితంగా ఏమవుతాయమ్మా? కరణీయ సంఖ్యలు అవుతాయి. ఖచ్చితంగా ఏమవుతాయమ్మా? కరణీయ సంఖ్యలు అవుతాయి. ఎస్, కరెక్టే. రియల్ నెంబర్స్లో ఉంటే రేషనల్ ఉంటాయి, అంటే ఇర్రేషనల్ నెంబర్స్ ఉంటాయి. అవునా? లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ఏ రియల్ నెంబర్ ఈజ్ యూనిక్. సహజ సంఖ్యలన్నీ రియల్ నెంబర్ కదమ్మా, వాస్తవ సంఖ్యలన్నీ ప్రత్యేకమైనవి కాదమ్మా, దేనికి అది విడివిడిగా ఉంటుంది. అంటే ఇప్పుడు 5ని మనం 4గా రాయలేము, 4ని 7గా రాయలేము. సో ఎవ్రీథింగ్ ఈజ్ యూనిక్. సో థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్. రియల్ నెంబర్స్ కెన్ బి యాడెడ్, సబ్ట్రాక్టెడ్, మల్టిప్లైడ్ ఆర్ డివైడెడ్. ఎస్, వాస్తవ సంఖ్యలన్నింటినీ మనం యాడ్ చేసుకోవచ్చు, సబ్ట్రాక్ట్ చేసుకోవచ్చు, మల్టిప్లై చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు కదా. కాబట్టి 4th వన్ ఈజ్ ఆల్సో కరెక్ట్. మరి అడిగింది ఏంటి? తప్పు. సో ఆన్సర్ ఏంటమ్మా? ఏ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, క్రింది సంఖ్యలను అవరోహణ క్రమంలో అమర్చండి. ఒకసారి ఇచ్చిన వెంటమ్మా 3√5, 2√8, 4√6 ఇలాంటివి ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే అన్ని స్క్వేర్ రూట్లే కదా, అది మైండ్లో పెట్టుకోండి. అన్నింటినీ రూట్లోకి పంపించేయండి, పని అయిపోద్ది. ఓకేనా, రైట్. మనకి రూట్ లోపలైనా సేమ్ ఉండాలి, రూట్ లోపలైనా సేమ్ ఉండాలి, రూట్ బయట అయినా సేమ్ ఉండాలి. ఓకే, రెండు డిఫరెంట్గా ఉండకూడదు. సో రూట్ లోపల ఇక్కడేమో 5 ఉంది, ఇక్కడేమో 5 రాదు, అంటే ఈక్వల్ చేయలేను నేను. కాబట్టి ఖచ్చితంగా అన్నింటినీ రూట్లోకి పంపించేయండి. ఓకే, మన రూల్ ఏంటి? సపోజ్ nth రూట్ ఆఫ్ ఉంది, ఇలా ఉందనుకుందామ్మా, a × nth రూట్ ఆఫ్ b ఉందనుకో. ఏని లోపల పంపిస్తే ఇక్కడ nth రూట్ ఉంది కాబట్టి a⁴n రాయాలి. అది మైండ్లో పెట్టుకుంటే చాలు, అయిపోయింది పని. ఇప్పుడు ఇక్కడ అన్నీ ఏమున్నాయమ్మా? nth రూట్లు ఉన్నాయా, స్క్వేర్ రూట్లు ఉన్నాయా? అంటే ఇక్కడ 2 ఉన్నట్టు రాయకపోయినా, అంటే ఇక్కడ ఎన్ని రాసుకోవాలి? 2a² లోపల పంపించాలి. అంటే 3 బయట ఉంది, లోపల పంపిస్తే 3² అంటే 9 అవుతుంది. అంటే ఫస్ట్ దాని వాల్యూ ఎంత అవుతుందమ్మా? √5 × 9 అంటే ఎంత? √45. రెండో వర్డ్ సంగతి ఏంటి? 2√8. 2 రూట్లో బయట ఉందంటే లోపలికి వెళ్ళేసరికి 2² అంటే 4 అవుతుంది. అంటే సింపుల్గా ఎంత అవుతుందమ్మా? √4 × 8 అంటే ఎంతమ్మా? √32. 4√6 అంటే ఏం రాసుకోవచ్చు? 4 లోపల పంపిస్తే 4² అంటే 16 అవుతుంది. 16 అయితే 16 6 96 కాబట్టి √96. ఓకే, √96. ఓకే, ఇప్పుడు ఈ మూడింటిని మనం కంపేర్ చేయాలి. అన్ని స్క్వేర్ రూట్లోనే ఉన్నాయిగా. నేను ఏ క్రమంలో రాయమన్నాడు? అవరోహణ క్రమంలో, అలియాస్ డిసెండింగ్ ఆర్డర్. అవునా? డిసెండింగ్ ఆర్డర్ అంటే మన మైండ్లోకి రావాల్సిన పాయింట్ ఏంటి? ఖచ్చితంగా ఎక్కువ నుంచి తక్కువకు రావాలి. అంటే ఇక్కడ పెద్ద నెంబర్ ఎవడు? వీడు పెద్దోడు, అంటే లాస్ట్ వాడు అన్నిటికన్నా పెద్దోడు. అంటే ఎవరితో స్టార్ట్ అవ్వాలి? ఇది 4√6తో స్టార్ట్ అవ్వాలి. అంటే ఇది కొట్టేశాను, ఇది కూడా కొట్టేశాను. ఓకే, ఇక్కడ 3√5 ఉంది, 3√5 ఉంది. ఇక్కడ ఏంటి? 4√6 ఉంది, అక్కడ 2√8 ఉంది. రెండు సేమేగా. సేమా డిఫరెంట్? కాదు, డిఫరెంట్. ఎందుకంటే ఇక్కడ 6 వచ్చింది, 3 ఉంది. అవునా? మనకు కూడా ఏంటి? 2√8 అంటే అసలు వీడు ఆన్సరే కాదు. సో ఈ రెండు 2√8 అంటే అమ్మా ఏసి అబ్జర్వ్ చేస్తే సేమ్ ఉన్నాయి కానీ సింబల్స్ మారిపోయాయి చూడండి. మరి మనకు అన్నిటికన్నా పెద్దోడు ఎవడు? 4√6 పెద్దోడు. కాబట్టి సి ఈజ్ ద ఆన్సర్, ఏ ఈజ్ నాట్ ద ఆన్సర్. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? అన్నిటికన్నా పెద్దోడు, రెండో పెద్దోడు, అన్నిటికన్నా బుడ్డోడు. ఓకే, దట్స్ ఇట్, ఆన్సర్ ఇస్ హోగయా. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. 1 డివైడెడ్ బై p² p + 6 + 6p p + 6 దీని విలువ ఎంత? అవునా? దీన్ని సూక్ష్మీకరించాలంటే ఆప్షన్స్ దీంట్లో ఏమున్నాయి రాసుకున్నామా? రెండు రకాలుగా చేయొచ్చమ్మా. డైరెక్ట్గా చేయగలను నీకు అనిపిస్తే చెయ్యి, లేదా సబ్స్టిట్యూట్ p = 1 అనో 2 అనో సబ్స్టిట్యూట్ చేసి వెరిఫై చేసుకో, అయిపోయింది పని. ఓకేనా? 1 మాత్రం సబ్స్టిట్యూట్ చేయకు, ఎందుకంటే 1/1 అన్న 1ఏ, ఇక్కడ 1 ఉంది అంటే రెండు ఒకటే ఏడీలు. నేనేం చెప్పాను? వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు సేమ్ రాకూడదని చెప్పాను కదా. కాబట్టి 1 కాకపోతే 2 సబ్స్టిట్యూట్ చేయి, పని అయిపోతుంది. లేదా రీరైట్ చేసుకో, 1/, ఓకే,
పీ స్క్వేర్ బై పీ ప్లస్ సిక్స్, పీ స్క్వేర్ బై పీ ప్లస్ సిక్స్, ఓకే, ప్లస్, ఓకే అమ్మ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక బ్రాకెట్ అమ్మ, అవునా, ఓకే, సో ప్లస్ నెక్స్ట్ ఏముందమ్మా 6p బై పీ ప్లస్ సిక్స్, 6p బై పీ ప్లస్ సిక్స్, అవునా, ఓకే రైట్ అమ్మ. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే వీళ్ళిద్దరికి ఎల్సిఎం కడితే పీ ప్లస్ సిక్స్, అవునా కాదా, ఓకే, అంటే ఏం రాసుకోవచ్చమ్మా 1/ని అలాగే ఉంచేసుకుని వీళ్ళిద్దరికి ఎల్సిఎం కడితే పీ ప్లస్ సిక్స్ కదా, అంటే ఇక్కడ ఏం మిగిలింది ఇంకా న్యూమినేటర్లో పీ స్క్వేర్ ప్లస్ 6p, పీ స్క్వేర్ ప్లస్ 6p, ఓకే, అంటే ఇప్పుడు ఇద్దరిలో పీ కామన్ తీసాను అనుకోమ్మా, ఓకే 1/, పీ కామన్ తీస్తే ఏమవుద్ది పీ ప్లస్ సిక్స్ బై పీ ప్లస్ సిక్స్, అంటే పీ ప్లస్ సిక్స్ క్యాన్సిల్ అయిపోతే ఏం మిగిలిందమ్మా 1/p ఈజ్ ద ఆన్సర్, అంటే ఎన్ ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్, లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. tan θ ఈజ్ ఈక్వల్ టు 1/√5 అయితే కొసికెంట్ స్క్వేర్ θ ఎంత? దీన్ని రెండు రకాలుగా చేయొచ్చు. ఒకటి tan θ తెలిస్తే దానికి రెసిప్రోకల్ చేస్తే cot θ తెలుస్తుంది. cot θ తెలిస్తే ఆటోమేటిక్గా కొసికెంట్ స్క్వేర్ θ అంటే ఏంటి 1 + cot స్క్వేర్ θ అంటే ఆటోమేటిక్గా ఆన్సర్ చేసినట్టేగా. చూడండి అలా చేస్తాను, tan θ అంటే 1/√5 అంటే cot θ ఈజ్ ఈక్వల్ ఎంత √5, ఓకే, వాడు ఏమి అడిగాడు కొసికెంట్ స్క్వేర్ θ అడిగాడు. సెకండ్ ఐడెంటి థర్డ్ ఐడెంటి గుర్తుంచుకోండి cot స్క్వేర్ θ ప్లస్ 1, అవునా, ఓకే, cot θ అంటే √5, cot స్క్వేర్ θ అంటే 5, సో 5 + 1 అంటే ఎంత మా ఆన్సర్ 6. లేదా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గీసేది చెప్పడం మీకు వచ్చుగా, అలా కూడా చేసుకోవచ్చు. ఓకేనా, లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. G and H కెన్ డూ ఏ వర్క్ ఇన్ 30 days. GHలు కలిసి ఎన్ని రోజులు చేస్తారమ్మా 30 రోజుల్లో పనిచేస్తారంట. ఇఫ్ H alone కెన్ డూ ఇట్ ఇన్ 50 days, దెన్ G alone కెన్ డూ ఇట్ ఇన్ హౌ మెనీ డేస్? ఓకే, G మరియు Hలు 30 రోజుల్లో ఒక పని చేయవచ్చు, H మాత్రమే 50 రోజుల్లో చేయగలిగితే G మాత్రమే ఎన్ని రోజుల్లో చేయగలరు? ఓకేనా, రైట్, యాజ్ యూజువల్ ఎల్సిఎం కట్టండి. G + H ఎంతమ్మా వాడు ఇచ్చింది 30 days, అవునా, ఓకే, G ఒకటి ఎన్ని రోజులు చేస్తానని ఇచ్చాడు వాడు, G alone ఇన్ 50 days, ఓకే. ఇప్పుడు నీకేం కావాలి H alone ఎన్ని రోజులు, అవునా, ఫార్ములా వేసుకుంటా అంటే వేసుకోండి xy బై x - y, ఓకేనా, రైట్, లేదంటే నేను అంత చేయను అనుకుంటే డైరెక్ట్గా చేసేయండి. ఓకేనా, ఎల్సిఎం కట్టాను అనుకోమ్మా 30కి 50కి ఎల్సిఎం ఎంత 150 సరిపోతుంది, అవునా, 150 తీసుకుంటే ఇదంతమ్మా 5 times క్యాన్సిల్ అవుతుంది, ఇదంతమ్మా 3 times, అవునా, అంటే 1 dayలో వీడు 5 units చేస్తే వీళ్ళు 3 units. ఒక చిన్న లాజిక్ ఆలోచిస్తే 5 units చేస్తే ఎవరు GHని కలిస్తే 5 units, G ఒకడు 3 units, ఇక్కడ రాసుకుందాం G ఒకడు 3 units, GHని కలిస్తే 5 units, అంటే H ఒకడు ఎన్ని యూనిట్స్ 2 units. ఇప్పుడు క్వశ్చన్ అడిగాడు H ఒకడు ఎన్ని రోజుల్లో వర్క్ కంప్లీట్ చేస్తాడు, అవునా, చేయాల్సిన వర్క్ ఎంత 150 బై పర్ డే చేసేది ఎంత 2 అంటే ఎంతమ్మా 75 days. సో అంటే ఎన్ ఆప్షన్ అమ్మా ఏ ఈజ్ ద ఆన్సర్. ఆన్సర్ ఏంటమ్మా ఏ. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్. రెండు రకాల బియ్యం ఏ మరియు బి యొక్క ధరలు కిలోకి 210 రూపాయలు మరియు 280 రూపాయలు అని వరుసగా 3:4 నిష్పత్తిలో కలపబడ్డాయి. ఓకే అమ్మా, ఫస్ట్ వెరైటీ ఆఫ్ రైస్ ఎంతమ్మా 210 రూపాయలు, రెండో వెరైటీ ఎంతమ్మా 280 రూపాయలు. ఈ రెండింటిని కలిపితే ఎంత వస్తుందో నాకు ప్రైస్ చెప్పాలా, కానీ ఏ నిష్పత్తిలో కలిపాడో ఇచ్చాడు, ఎంతమ్మా 3:4. ఇలాంటప్పుడు ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ముందు మిక్సర్కి కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలి అనుకుంటే ఏం చేయాలి అంటే, సో అమ్మ ఆ మిశ్రమం రకాన్ని కిలోకి 260 రూపాయలకి అమ్మితే లాభశాతం ఎంత? లాభశాతం ఎంతో చెప్పాలంటే ముందు కాస్ట్ ప్రైస్ తెలియాలిగా. ఓకే రైట్, రెండు రకాలు చేయొచ్చమ్మా, యావరేజెస్ కాన్సెప్ట్ ప్రకారం చేయొచ్చు, ఈక్వేషన్ చేయొచ్చు, నేను మిక్సర్స్లో చేసి చూపిస్తాను. ఓకేనా అమ్మ, 210కి 270కి డిఫరెన్స్ ఎంతో చెప్పండి నాకు ఒకసారి. ఓకే, డిఫరెన్స్ ఇస్ 70. ఆ 70ని 3:4 రేషియోలో పంచాలి. 17 3:4 రేషియోలో పంచితే ఇది 30, ఇది 40 కదా. ఓకే సరిపోయింది చూడండి, 30 + 40 అంటే 70, రేషియో 3:4, అవునా. ఇప్పుడు చిన్న నెంబరు క్రాస్లో ఉన్న నెంబర్ని యాడ్ చేయాలి, పెద్ద నెంబరు క్రాస్లో ఉన్న నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయాలి, ఏదో ఒకటి చేసుకోండి. 210 280లో వీడు చిన్నోడు కాబట్టి స్మాల్ నెంబర్ క్రాస్లో ఉన్న నెంబర్ని యాడ్ చేయాలి. 210 + 40 అంటే 250. ఓకేనా, సో లేదా ఏం చెప్పాను, పెద్ద నెంబర్కి క్రాస్లో ఉన్న నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయాలి, అంటే 280 - 30 అంటే ఎంతమ్మా 250. ఎనీహో మీరు అబ్జర్వ్ చేస్తే మిక్సర్ యొక్క కాస్ట్ ప్రైస్ వచ్చింది ఎంతమ్మా 250. ఇప్పుడు ఏం చేశాడంట, ఆ మిశ్రమం రకాన్ని కిలో 260 రూపాయలకి అమ్మారు, లాభం యొక్క శాతం ఎంత? లాభ శాతం. నేను 250 కొనుక్కున్నా, వాడు 260 అమ్ముతున్నాడు అంటే లాభం ఎంత? ప్రాఫిట్ 10 రూపీస్ బై కాస్ట్ ప్రైస్ ఎంత 250 × 100. 0 0 క్యాన్సిల్,
100/25 ఏంటమ్మా 4%. సో అంటే ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. ఆన్సర్ ఏంటమ్మా డి. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. 7 మీటర్ల వ్యాసార్థం గల వృత్తాకార మైదానం చుట్టూ 3.5 మీటర్ల వెడల్పు గల మార్గం ఉంది. ఆ ప్రాంతం యొక్క వైశాల్యంని కనుగొనండి. A circular garden of radius 7 meters is surrounded by a path of width 3.5 meters. Find the area of the path. మరి ఇప్పుడు సర్కిల్స్ గీద్దాం చూడండి ఒకసారి. ఓకే అమ్మా, ఇలా ఒక సర్కిల్ ఉంది అవునా, రైట్. దీనికి వ్యాసార్థం వాడే ఇచ్చాడు, ఎంత ఇచ్చాడమ్మా 7 meters అవునా. ఓకే, దీని చుట్టూ ఏమైంది 3.5 మీటర్ల వెడల్పు గల ఒక మార్గం అంటే ఒక బాట ఉంది అవునా, రైట్. దీని చుట్టూ గీస్తాను చూడండి. ఓకే ఇదేగా, ఓకే దాని చుట్టూ ఉంది అవునా, రైట్. సో ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చమ్మా, మార్గం యొక్క వెడల్పు 3.5 meters. ఓకే, ఇప్పుడు వాడు ఏమడిగాడమ్మా, ఆ ప్రాంతం యొక్క వైశాల్యాన్ని అంటే ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద పాత్, అంటే ఈ పాత్ యొక్క ఏరియా కావాలి అవునా, రైట్. ఈ పాత్ యొక్క ఏరియా అంటే నాకేమనిపిస్తుంది అంటే పెద్ద సర్కిల్ ఏరియాలోంచి చిన్న సర్కిల్ ఏరియా తీసేస్తే పాత్ వచ్చింది అవునా కదా. దీన్నే మనం రింగ్ అని కూడా పిలుస్తాం, తెలుగులో అయితే కంకణం అని కూడా పిలుస్తాం కదా. అంటే ఆన్సర్ అంటే ఏమో చెప్పడమా, ఏరియా ఆఫ్ ద లార్జర్ మైనస్ ఏరియా ఆఫ్ ద స్మాలర్ సర్కిల్. ఓకే, ఎనీహౌ సర్కిల్ ఏరియా అంటే పై r² కదా, రెండు చోట్ల పై కామనేగా. ఓకే, పై అంటే 22/7 ఇంటూ అమ్మ. ఇప్పుడు ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి, పెద్దోడు స్క్వేర్ మైనస్ చిన్నోడు స్క్వేర్. పెద్దోడు అంటే 7 + 3.5 10.5² మైనస్ చిన్నోడు అంటే 7². మా 10.5² ఎండింగ్ విత్ 5 అంటే మనకి ఏదైనా ఈజీయేగా. సో 110.25 మైనస్ 7² అంటే 14. డైరెక్ట్గా సబ్ట్రాక్ట్ చేసినా ఓకే. అలా కాదు సార్, కొంచెం పెద్ద నెంబర్లు ఉంటాయి అప్పుడు మనం చేయలేం కదా అంటే చేద్దాం, మనం ఎలా చేయాలని ఆల్టర్నేట్ చెప్తాను చూడండి ఓకేనా. ఓకే గుడ్, చూడమ్మా లెట్ us సాల్వ్ ఇట్. సో దీన్ని a + b ఇంటూ a - b రాస్తున్నాడమ్మా. 22/7 ఇంటూ a + b అంటే రెండింటిని యాడ్ చేస్తే 17.5. 17.5 నేనే రాస్తా అంటే సరదాగా 35/2 రాస్తా. ఇంటూ a - b అంటే 10.5 - 7 అంటే 3.5 అంటే నేను 7/2 రాస్తా ఓకేనా. ఇప్పుడు చూడండి క్యాన్సిల్ చేద్దాం. 7 క్యాన్సిల్స్, 2 1s 2 11s క్యాన్సిల్, 35 11s అంటే 385/2 మిగిలింది. అంటే ఎంతమ్మా 192.5. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా, సి ఈజ్ ద ఆన్సర్. ఆన్సర్ ఏంటమ్మా సి, 192.5 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఓకేనా. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. PQ మరియు R వరుసగా 10, 15 మరియు 30 రోజుల్లో ఒక పని చేయగలరు. P రోజు పని చేస్తాడు. ఓకే, P ఏం చేస్తాడమ్మా, కంటిన్యూస్గా వర్క్ చేస్తాడంట. Q అండ్ R కలిసి మొదటి రోజు ప్రత్యామ్నాయ రోజులలో ఓకే Pతో కలిసి పనిచేస్తాడు. ఓకే, ఎన్ని రోజుల్లో పని పూర్తవుతుంది ఓకేనా. ఒకసారి ఇంగ్లీష్లో కూర్చొని స్టార్ట్ చేద్దాం చూడమ్మా. PQ అండ్ R కెన్ డూ ఏ వర్క్ ఇన్ 10, 15 and 30 days రెస్పెక్టివ్లీ. రద్దామా ఒకసారి డేటాని. ఓకే జాగ్రత్త చూడమ్మా. PQR ఎన్ని రోజులమ్మా, 10, 15, 30. PQR 10, 15, 30. ఎల్సీఎం కట్టాను అనుకోమ్మా, ఎంతమ్మా 30 యూనిట్స్ టోటల్ వర్క్ అనుకుంటే. 1 డేలో ఏ అనేవాడు 30/10 3 యూనిట్స్, 30/15 అంటే 2 యూనిట్స్, 30/30 అంటే 1 యూనిట్ చేస్తారు అవునా. ఓకే నెక్స్ట్ స్టేట్మెంట్ ఏమన్నా చూడమ్మా. P వర్క్స్ డైలీ. P అనేవాడు డైలీ పనిచేస్తాడంట. అంటే ఒకసారి రాసుకుందామా, P P P P P P అండ్ సో ఆన్ కదా, రైట్. నెక్స్ట్ ఏమన్నాడమ్మా, ఓకే Q అండ్ R టుగెదర్ జాయిన్ P ఆన్ ఆల్టర్నేట్ డేస్ స్టార్టింగ్ ద ఫస్ట్ డే. అంటే QR ఇద్దరు కలిసి Pతో హెల్ప్ చేస్తున్నారు. ఎప్పుడు డైలీ కాదు, డే బై డే, స్టార్టింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ డే. అంటే ఫస్ట్ డే QR కూడా పనిచేస్తున్నారు. ఓకే, అంటే ఫస్ట్ డే PQR పనిచేస్తున్నారు. ఆల్టర్నేట్ డేసే కదా వాళ్ళు పనిచేస్తుంది, డైలీ చేయట్లేదుగా. అంటే సెకండ్ డే వాళ్ళిద్దరు లేరు, థర్డ్ డే మళ్ళీ Q అండ్ R ఉన్నారు. ఓకే ఫైన్. ఫోర్త్ డే మళ్ళీ Q అండ్ R లేరు, ఫిఫ్త్ డే మళ్ళీ Q అండ్ R ఉన్నాడు, ఫిఫ్త్ డే లేడు అండ్ సో ఆన్ ఓకేనా. అంటే ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే, సో డే 1లో ఎంతవరకు జరుగుతుంది అమ్మ, మనకున్న 30 యూనిట్స్ కాబట్టి డైరెక్ట్గా అదేంటి జనరలైజ్ చేయకుండా కూడా ప్రాబ్లం చేసేయచ్చు ఓకేనా. PQR కలిసి పనిచేస్తే 6 యూనిట్స్, అంటే ఇక్కడ 6 యూనిట్స్ అయిపోయాయి. ఇక్కడ P ఒక్కడే, అంటే ఎన్ని యూనిట్స్ అయ్యామా 3 యూనిట్స్ అవునా. మళ్ళీ 6 3 6 3 ఇలాగే జరిగేది. 6 + 3 అంటే ఎన్ని యూనిట్స్ 9 యూనిట్స్ అవునా. అంటే ఇక్కడికి 9 యూనిట్స్ అయిపోయాయి.
ఇక్కడికి 9 యూనిట్స్ అంటే 18 యూనిట్స్ అయిపోయాయి, ఇక్కడికి 9 యూనిట్స్ అయిపోయాయి అంటే 18 యూనిట్స్ అయిపోయాయి. సో సారీ 9 యూనిట్స్ 9 9 9 అంటే 27 యూనిట్స్ అయిపోయాయి. ఇంకా మిగిలింది ఎన్ని యూనిట్స్? 3 యూనిట్స్ మాత్రమే. మరి ఇప్పుడు ఇక్కడ ఎవరు పనిచేశారు? పీ పనిచేశారు. అంటే నెక్స్ట్ ఎవరు పనిచేయాలి? పీక్యూఆర్ ముగ్గురు కలిసి పనిచేయాలి. మరి ముగ్గురు కలిసి పనిచేస్తే ఎన్ని యూనిట్స్ చేస్తారు? 6 యూనిట్స్. కానీ సార్ 9 9 9 27 అయిపోతే ఇంకా నాకు మిగిలింది ఎన్ని యూనిట్స్? 3 యూనిట్సే. ఓకే, 3 యూనిట్స్ మిగిలితే నువ్వు రోజుకి ఎన్ని చేస్తావు? 6 యూనిట్స్ చేస్తావు. అంటే నాకు ఫుల్ డే కావాలా, హాఫ్ డే సరిపోద్దా? హాఫ్ డే సరిపోతుంది. అంటే ఇప్పటికి 1 డే 2 డేస్ 3 డేస్ 4 డేస్ 5 డేస్ 6 డేస్ పట్టింది. ఆ 6 డేస్ కాకుండా ఇక్కడ హాఫ్ డే పట్టింది. అంటే ఆన్సర్ ఎంతమా? 6 1/2 డేస్. అంటే ఎన్నో ఆప్షన్? సి ఇస్ ద ఆన్సర్. ఒకవేళ డేటా హెవీగా ఉందనుకోమా, అప్పుడు ఏం చేయాలి అంటే సో సైకిల్స్గా మార్చుకోవాలి. ఓకే, ఇది ఒక సైకిల్, ఇది ఒక సైకిల్, ఇది ఒక సైకిల్ అండ్ సో ఆన్ కదా. అంటే ఒక సైకిల్ అంటే ఈ 2 రోజులు, అవునా? ఓకే, ఒక సైకిల్ ఎన్ని యూనిట్స్ అవుతుంది? 9 యూనిట్స్ అవుతుంది. నువ్వు చేయాల్సిన 30 యూనిట్స్ కాబట్టి 30/9 అంటే 9 3s are 27 అంటే 3 సైకిల్స్ ప్లస్ ఇంకా 3 యూనిట్స్ మిగిలిపోయాయి. ఒక సైకిల్ అంటే 2 డేస్ కాబట్టి 3 2s are 6 డేస్ ప్లస్ 3 యూనిట్స్. ఈ 3 యూనిట్స్ అనేది 4th సైకిల్. ప్రతి సైకిల్ని స్టార్ట్ చేసేది పీక్యూఆర్ కాబట్టి 6 యూనిట్స్ చేస్తారు రోజుకి. నీ దగ్గర ఉంది 3 యూనిట్స్ కాబట్టి హాఫ్ డే. అంటే ఇలా జనరలైజ్గా కూడా చేసుకోవచ్చు. ఓకేనా? సో 6 డేస్ ప్లస్ హాఫ్ డే అంటే ఎంతమా? 6 1/2 డే. అంటే ఎన్నో ఆప్షన్? సి ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద 4th ప్రపోర్షన్ టు 14 6 28 బ్లాంక్? 14 6 28. ఓకే, 4th ప్రపోర్షన్ అంటే ఇక్కడ ఇంకోటి ఉన్నాడు. చూసి చెప్పేయాలి అంటే అరే అబ్బాయి 14కి 28 అయిందంటే డబుల్ అయింది అబ్బాయి అంటే 6ని కూడా డబల్ చేయి అంటే ఆన్సర్ అంతా 12 అయిపోయింది. అంటే ఎన్నో ఆప్షన్? ఏ ఇస్ ద ఆన్సర్. ఇది ఒక పద్ధతి. లేదా A/B ఈజ్ ఈక్వల్స్ టు B/D, సారీ C/2. కాబట్టి ఏం చెప్పుకోవచ్చమ్మా? 14/6 ఈజ్ ఈక్వల్స్ టు 28/? సో 14 1s 14 2s క్రిస్ క్రాస్ చేస్తే క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 6 2s are 12. అంటే ఎన్నో ఆప్షన్? ఏ ఇస్ ద ఆన్సర్. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? ఇది మనం చేయాల్సిన పద్ధతి. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. 4 9 మరియు 14తో ఖచ్చితంగా విభజించగలిగే కనీస వర్గ సంఖ్యను కనుగొను. ఖచ్చితమైన వర్గాన్ని కనుగొనము. ఇంగ్లీష్ చూడండి. ఫైండ్ ద లీస్ట్ స్క్వేర్ నెంబర్ విచ్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 4 9 and 14. మామూలుగా పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది మర్చిపోండి. 4 9 14 తోటి డివిజిబుల్ అవ్వాలి అంటే మీ మైండ్లోకి రావాల్సిన థాట్ ఏంటి? ఎల్సిఎం. అవునా? ఎల్సిఎం ఎంత? రైట్, 4 × 9 × 7 ఇస్ ద ఎల్సిఎం. మీరు ఎల్సిఎం వీడియో కనుక్కోండి. ఓకేనా? 4 × 9 × 7. ఓకే, గుడ్. ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి. ఇది ఖచ్చితమైన వర్గం అవ్వాలి, అదే మన రూలు. సో ఇందులో వీడు ఖచ్చితమైన వర్గమే, వీడు ఖచ్చితమైన వర్గమే, వీడు ఒక్కడే కాడు. వీడు ఖచ్చితమైన వర్గం అవ్వాలంటే ఏం చేయాలి? వాడిని కూడా 7తో మల్టిప్లై చేస్తే ఓపెన్ అయిపోద్ది. ఎందుకంటే 7/1 ఒక్కడే ఉన్నాడు కాబట్టి వర్గం కాల. ఇంకో 7తో మల్టిప్లై చేస్తే 7² అంటే వాడు కూడా వర్గమే, అవునా కాదా? చూడండి, 4 అంటే 2² వర్గమే, 9 అంటే 3² వర్గమే, 7 ఒకటే వర్గం కావట్లేదు. అదే కానీ నీ బాధ. ఓ పని చేయి, ఓ 7తో మల్టిప్లై చేసుకో, ఓపెన్ అయిపోద్ది. ఓకేనా? రైట్, ఇప్పుడు ఈ మొత్తాన్ని మల్టిప్లై చేయండి. ఎంత అవుతుందో? 7 7s are 49. 49 into 9 ఎంత చెప్పడమ్మా? 9తో మల్టిప్లై చేస్తాం, తర్వాత 4తో మల్టిప్లై చేద్దాం. 49 అంటే నా మైండ్లో 50 - 1 వచ్చింది కాబట్టి 50 9s are 450. 450లోంచి 1 పోతే 450లోంచి 9 పోతే 441 into 4. ఓకే, మా 400 4s అంటే 1600. అంత నెంబర్ ఉన్న ఒకే ఒక ఆప్షన్ అవడమ్మా సి. పైగా యూనిట్స్ పొజిషన్స్ మ్యాచ్ అవుతున్నాయి. సో ఆన్సర్ ఇస్ 1764. లేదు సార్ మేము చేస్తాను సార్, చేసుకో, ఎవడుతున్నాడు? ఓకేనా? రైట్ చూడమ్మా. సో 4 1s are 4, 4 4s are 16, 4 4s are 16 + 1 అంటే 17. సో ఆన్సర్ ఉందమ్మా 1764. అంటే ఎన్నో ఆప్షన్? సి ఈజ్ ద ఆన్సర్. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? రైట్, సీ ద నెక్స్ట్ క్వశ్చన్. దివ్య 45,760 రూపాయలను ఇంటి అలంకరణ కోసం 27,896 రూపాయలను రిఫ్రిజిరేటర్ కోసం ఖర్చు చేయగా, బాగా దుబారా మనిషి అనుకుంటా, మిగిలిన 28% మొత్తాన్ని నగదు రూపంలో తన వద్దనే ఉంచుకున్నది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈమె ఎంత ఖర్చు పెట్టింది? దివ్యంగా 45,760 రూపాయలు ఒకసారి ఖర్చు పెట్టింది. మరోసారి దివ్యంగా 27,896 రూపాయలు ఖర్చు పెట్టి ఆ షాపుల వాళ్ళని పోషించింది, అవునా కాదా? అంటే ఎంత ఖర్చు పెట్టిందో చెప్పడమ్మా? 6 15 it is 16 and it is 13 and it is 7. 73,656 రూపీస్ ఖర్చు పెట్టింది.
అంటే ఇప్పుడు ఆమె ఇన్కమ్ కనుక 100% అనుకుంటే ఇంత ఖర్చు పెట్టేసింది, ఎంత మిగులుతుంది? 100లోంచి అది చేస్తే మిగిలింది మిగులుతుంది. కానీ వాడే చెప్పాడు మిగిలింది 28% అన్నాడు. అంటే మిగిలినది అంటే సేవింగ్స్ ఎంతమ్మా? 28%. అంటే ఎంత ఖర్చు పెట్టినట్టు ఎక్స్పెండిచరు? 72% ఖర్చు పెట్టినట్టు. వాడని చెప్తున్నాడు 73,656 చెప్తున్నాడు. అంటే నేనేం చేస్తానంటే అరే అబ్బాయి 72% ఇజ్ ఈక్వల్స్ ఇదంట. అయితే మొత్తం వాట్స్ ద టోటల్ అమౌంట్? వాట్స్ ద టోటల్ అమౌంట్ అంటే మొత్తం నగదు అంటే 100% ఎంత, అవునా కాదా? అంటే ఇప్పుడు నాకు ఇన్కమ్ కావాలి అంటే 100% ఎంత అనేది కావాలి. ఓకే, ఒకసారి ఈ క్యాలిక్యులేషన్తో పని అయిపోయింది కాబట్టి అరేంజ్ చేస్తా. 100% ఎంత, అదే కాబట్టి అడిగింది. క్రాస్ మల్టిప్లై చేస్తే సరిపోతుందేమో. ఓకే, క్రాస్ మల్టిప్లై అంటే ఏం చేయాలమ్మా? 100 ఇంటూ 73656/72, అవునా? ఓకే అమ్మా, 8 తోటి కానీ 9 తోటి కానీ క్యాన్సిల్ చేసేచ్చు కదా, 72 ఉంది కాబట్టి. ఇక్కడ ఏం పోతుందో చూద్దామా? 9 పోతుందో లేదో? 9 ఎస్ ఎగ్జాక్ట్లీ 9తో క్యాన్సిల్ అవుతుంది. అంటే సమ్ ఆఫ్ డిజిట్స్ డివిజిబుల్ బై 9 అప్లై చేశా. ఓకేనా? రైట్, చూడమ్మా 9 ఎన్నిసార్లు పోతుందో. ఓకే, 9 8s 9 8s, 16 అంటే 9 1s, 75 అంటే 9 8s, 36 అంటే 9 4s. ఓకే, ఇప్పుడు 8 పోతుందేమో ట్రై చేద్దామా? 8. ఓకే, 8 కానీ 4 కానీ ఏదైనా పోతే ట్రై చేద్దాం. ఓకే, 4 అయితే గ్యారంటీగా పోతుంది. 8 పోతుందా? ఎస్ పోతుంది. 8 1s are 8, 8 zeros, 8 2s are 16, 16 పోతే 24 అంటే 8 3s. 1023 ఇంటూ 100. 1023 ఇంటూ 100 అంటే 102300. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? బి ఈజ్ ద ఆన్సర్. ఆన్సర్ ఏంటమ్మా? బి. ఓకేనా? రైట్, ద నెక్స్ట్ క్వశ్చన్. సంవత్సరానికి 8% వడ్డీ రేటు ప్రకారం జమ చేసిన మొత్తానికి 8 సంవత్సరాలకు సాధారణ వడ్డీ 16,000 అంటమ్మా. మరి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 8%. ఓకేనా? ఎన్నాళ్ళు టైం పట్టింది? 8 years. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ యొక్క సాధారణ వడ్డీ అంటే ఓకే అంటే సింపుల్ ఇంట్రెస్ట్. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందా మామూలుగా? 8%, 8 years అంటే 8 8s are 64%, అవునా? ఇది వాడు ఎంత ఇచ్చాడు? 16,000. ఓకే, 2 సంవత్సరాలకు పై వడ్డీ రేట్లో 4వ వంతు. 4వ వంతు అంటే ఇంతకుముందు ఇచ్చింది 8%, దాంట్లో 4వ వంతు అంటే 1/4. 1/4 అంటే 2% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వద్ద అదే మొత్తానికి చక్ర వడ్డీ ఎంత? అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2%. ఓకేనా అబ్బాయి? ఓకే, ఎన్నాళ్ళు? 2 years. అంటే సక్సెస్ అప్లై చేసుకోవచ్చుగా. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ వాడు అడిగింది చక్ర వడ్డీయేగా, అంటే కాంపౌండ్ ఇంట్రెస్టేగా. అంటే ఏం చేసుకోవచ్చు? 2 + 2 + 2 × 2/100 అంటే ఎంతమ్మా? సో 4.04%, అవునా? అంటే వాడు అడిగింది ఏంటమ్మా? 4.04. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇస్ ఈక్వల్స్ టు 4.04%. దట్ ఈస్ ఈక్వల్ టు హౌ మచ్? అవునా? క్రాస్ మల్టిప్లై చేస్తే సరిపోతుందిగా. ఓకే, క్రాస్ మల్టిప్లై ఏం చేయొచ్చమ్మా? 4.04 ఇంటూ 16,000/64%, అవునా? ఓకే అమ్మా, 16తో క్యాన్సిల్ చేస్తే 1000 times, 16తో క్యాన్సిల్ చేస్తే 4 times, 4తో క్యాన్సిల్ చేస్తే 1.01 ఇంటూ 1000 చేస్తే 1010. అంటే ఎంతమ్మా? సి ఈజ్ ద ఆన్సర్. ఆన్సర్ ఏంటమ్మా? సి. ఇది చేసే పద్ధతి. క్యాలిక్యులేషన్ ఎంత బాగా వస్తే అంత ఈజీ అయిపోతాయి ప్రాబ్లమ్స్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. D can do a work in 18 days and E can do the same work in half the time. అమ్మా, D ఒక పని ఎన్ని రోజులు చేస్తాడమ్మా? 18 days. E half of the time అంటే ఎన్ని రోజులు? జస్ట్ 9 days is sufficient అంట. ఓకే, how many days will they take to finish the work doing it together? ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేస్తారు? ఎన్ని రోజులు చేస్తారమ్మా? సింపుల్గా D + E. ఓకే, సో 18కి 9కి LCM ఎంత? 18, రైట్? ఓకే, ఇఫ్ ఐ టేక్ LCM as 18, 18 అంటే 18/18 అంటే 1 unit, 18/9 అంటే 2 units. ఇద్దరు కలిసి చేస్తే 3 units. 3 units కంటే హ్యాపీగా ఏం చెప్పుకోవచ్చమ్మా? 18/per day చేస్తే 3. దట్ ఈస్ ఈక్వల్ టు ఎన్ని రోజులమ్మా? 6 days. హౌ మెనీ డేస్ ఆర్ రిక్వైర్డ్? 6 days. అంటే ఎన్నో ఆప్షన్? డి ఈజ్ ద ఆన్సర్. ఆన్సర్ ఏంటమ్మా? డి. లెట్స్ ద నెక్స్ట్ క్వశ్చన్. కారు 1 ఒక నిర్దిష్ట సమయంలో కొంత దూరం ప్రయాణిస్తుంది. ఎంత దూరమో నాకు తెలియదు, ఎంత టైమో నాకు తెలియదు. అదే దూరంలో సగం దూరం ప్రయాణించేందుకు కారు 2 ద్వారా రెట్టింపు సమయం పడుతుంది. ఓకే, సంబంధిత వేగం యొక్క నిష్పత్తిని కనుగొనండి. ఓకే, కనుక్కుందాం. ఓకే అసలు స్పీడ్ అంటే ఏంటి? డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టైం టేకన్, అవునా? లేదా ఒక యూనిట్ ఆఫ్ టైంలో ఎంతెంత డిస్టెన్స్ ట్రావెల్ చేసాయో అది, అవునా కాదా?
ఓకే అమ్మ, ఇప్పుడు నేను కొంత దూరం ఉన్నాడు కదా, నాకు ఈ కన్ఫ్యూజన్లు ఎంత టైం పట్టిందో ఏంటో ఏం చెప్పకపోతే మనకు కొంచెం కన్ఫ్యూజన్ కదా. ఓ పని చేద్దాం, కొంత దూరం అనే దాని ప్లేస్లో నేను 100 కిలోమీటర్లు అనుకుంటా. మీకేం అబ్జెక్షన్ లేదు, అనుకోవడమేగా నా ఇష్టం. ఓకేనా? అదే దూరంలో సగం దూరం అంటే రెండోవాడు 50 కిలోమీటర్లు ప్రయాణించాడు. అది మైండ్లో పెట్టుకో. ఒక నిర్దిష్ట సమయం అన్నాడు, ఎంత సమయమో చెప్పాడా? చెప్పలేదా? అయితే ఓ పని చేయి, 1 అవర్ అనుకో. ఓకే, 1 అవర్. మరి రెండో వాడికి అదే టైం పట్టిందా? రెట్టింపు సమయం పడుతుందో చూడండి. రెట్టింపు సమయం అంటే 2 అవర్స్ వీడికి పట్టింది టైం. అవునా? ఓకే, ఇప్పుడు చెప్పండి పరిస్థితి ఏంటి? సంబంధిత వేగం యొక్క నిష్పత్తి. మరి వాడు 100 కిలోమీటర్ల గంటలో ప్రయాణించాలంటే వాడి స్పీడ్ ఎంత? 100/1 ఇష్టు. రెండో వాడు సగం దూరం అంటే 50 కిలోమీటర్లను 2 గంటల్లో ట్రావెల్ చేశాడు. అంటే ఎంత అవుతుందమ్మా? 50/2. ఓకే ఓకే అమ్మా, 51s 52s ఈ 2తో కూడా ఇటు మల్టిప్లై చేసుకోవచ్చు కాబట్టి ఎంత అవుతుందమ్మా? 4:1 ఇస్ ద రేషియో. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? డి ఇస్ ద ఆన్సర్. ఓకేనా? రైట్, సీ ద నెక్స్ట్ క్వశ్చన్. 15 ల్యాప్టాప్స్ వర్ పర్చేజ్డ్ ఎట్ 15,000 రూపీస్ ఈచ్. మా 15 ల్యాప్టాప్లు కొనుక్కున్నాడమ్మా. ఒక్కోటి ఎంత పెట్టి కొనుక్కున్నాడమ్మా? 15,000 పెట్టి కొనుక్కున్నాడు. అండ్ ఆల్ ఆఫ్ దెమ్ వర్ సోల్డ్ ఫర్ 2.97 lakhs. ఓకే, గుడ్. ఫైండ్ ద ప్రాఫిట్ పర్సంటేజ్. అమ్మ, ఇక్కడ ఒక్కొక్క ల్యాప్టాప్ని మనం ఆడుకుంటే హ్యాపీ. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, ఒక ల్యాప్టాప్ అమ్మినప్పుడు ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ వచ్చిందో 100 అమ్మినా అంతే వస్తుంది, డజన్ అమ్మినా అంతే వస్తుంది, కోటి అమ్మినా అంతే వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ప్రాఫిట్ కాదు, ప్రాఫిట్ పర్సంటేజ్. ఓకేనా? రైట్, ఇది రూల్ 1 అయితే. సో ఇప్పుడు నేను ఒక ల్యాప్టాప్ ధర 15,000 కాబట్టి 15 ల్యాప్టాప్స్ ఎంత? 2,25,000. ఇది 2,97,000. అలా అయినా చేయొచ్చు. లేదా ఇప్పుడు నేను చేశాను, మొత్తం ల్యాప్టాప్లు కలిసి కన్సిడర్ చేశాను కదా. నేనేం చెప్పాను? అన్ని ల్యాప్టాప్లు కన్సిడర్ చేసినా, ఒకటే కన్సిడర్ చేసినా సేమ్ ప్రైస్ అని చెప్పాను. అవునా కదా? సో పర్సంటేజ్ మారదని. కాబట్టి ఇప్పుడు ఒక ల్యాప్టాప్ గురించే మారుదామమ్మా. ఏం చేద్దామమ్మా? 1 ల్యాప్టాప్ గురించి. సార్, ఒక ల్యాప్టాప్ ఎంత పెట్టి కొన్నాను? 15,000. అంటే సిపి ఈజ్ హౌ మచ్? 15,000. ఓకే, బ్యూటిఫుల్. ఓకే, నెక్స్ట్ ఎస్పీ వచ్చేసరికి సో ఏమన్నాడమ్మా? 2,97,000 అంటే 2,97,000 బై ఎన్నెమ్మా నువ్వు? ఆల్ ఆఫ్ దెమ్. ఆల్ అంటే 15 ల్యాప్టాప్లు అంటే బై 15 చేద్దాం. ఓకే, నౌ లెట్ అస్ స్టార్ట్ క్యాన్సిలింగ్ ఇట్. ఓకే, దాన్ని క్యాన్సిల్ చేయడం మొదలు పెడదాం. అమ్మా, ముందు 3తో పోతుందో చూద్దామా? పోతుంది కాబట్టి 15తో పోతుందని నమ్మకం అమ్మా. 15 1s are 15. 147 అంటే 15 9s are 135. ఓకే, 135 పోతే ఇంకా ఎంత మిగిలిందమ్మా నాకు? సారీ, ఇక్కడ ఎంత ఉంది? 15 1s are 15 పోతే 147. ఓకే, 135 12 మిగిలింది. 12 అంటే 120. 120 అంటే 8s. సో 2 సున్నాలు యాషెస్గా మిగిలిపోయాయి. అంటే సో ఇప్పుడు చూడమ్మా, నేను ఎంత పెట్టి కొన్నాను? 15,000 పెట్టి కొన్నాను. ఎంత కమ్మాను? 19,800. అంటే ప్రాఫిట్ ఎంత వచ్చింది? 4,800. వాడు ప్రాఫిట్ పర్సంటేజ్ అడిగాడు. అంటే ప్రాఫిట్ ఎంత? 4,800 బై కాస్ట్ ప్రైస్ ఎంత? 15,000 ఇంటూ 100. అవునా? ఓకే, 0000 క్యాన్సిల్. ఓకే, 00 క్యాన్సిల్. 15 3s are 45. 30 అంటే 15 2s అంటే ఎంతమ్మా? 32%. అంటే ఎన్నో ఆప్షన్? డి ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? ఆన్సర్ ఏంటమ్మా? డి. రైట్, సీ ద నెక్స్ట్ క్వశ్చన్. If the mean of the distribution 10, 8, 15, 12, k, 25 is 12, find the value of k. 10, 8, 15, 12, k, 25 యొక్క సగటు 12 అయితే k విలువను కనుగొనండి. ఏం కావాలమ్మా నాకు? k యొక్క వాల్యూ. ఏముందమ్మా? యావరేజ్ అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అవునా? సమ్ చేయండి. 8 + 12 20. 20 + 15 + 25 అంటే 40. 40 + 20 60 + 10 70. 70 + k. ఇది సమ్ ఇజ్ ఈక్వల్స్ టు యావరేజ్ 12. అవునా? సగటు అంటే 12 ఇంటూ ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నా లెక్క పెట్టండి. 1 2 3 4 5 6. అవునా? ఓకే, అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇంటూ యావరేజ్ కదా. యావరేజ్ 12, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని వచ్చాయమ్మా? 6. ఓకే, 12 6s are 72. ఇదంతా 70. అటు పంపిస్తే k ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 2. అంటే ఏం ఆప్షన్ అమ్మా? ఏ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. కొంత మొత్తం సంవత్సరానికి 8% చక్రవడ్డీ వద్ద జమ చేయబడింది. మొదటి సంవత్సరం వడ్డీ 72 రూపాయలు అయినట్లయితే రెండవ సంవత్సరానికి వడ్డీ మొత్తం ఎంతో కనుగొనండి. అమ్మ, ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ చేయాల్సిందంటే కొంత మొత్తం ప్రిన్సిపల్ తెలియదు కానీ వడ్డీ ఎంత? 8%. మామూలు సింపుల్గా కాంపౌండా? చక్రవడ్డీ అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇది మైండ్లో పెట్టుకోవాల్సిన ఫస్ట్ పాయింట్. మొదటి సంవత్సరానికి వడ్డీ ఎంత? 72. అవును,
మన రూల్ ఏంటి, ఫస్ట్ ఇయర్కి 72 అయితే సో సెకండ్ ఇయర్కి ఏం చేస్తాం మనం, సెకండ్ ఇయర్కి అదే 72 రూపీస్ మళ్ళీ పే చేస్తాం, ప్లస్ దాని మీద మళ్ళీ ఇంట్రెస్ట్ కూడా పే చేస్తాం, అవునా. ఇంట్రెస్ట్ ఎంత 8%, 8% కాబట్టి 8/100 ఇంటూ 72 చేస్తే సరిపోతుందిగా. ఓకే 72 8 అంటే ఎంతమ్మా 560 ప్లస్ 16, 560 ప్లస్ 16 అంటే ఎంతమ్మా 576. ఓకే 576/100 అంటే 5.76 యాడ్ చేసుకుంటే ఎంతమ్మా 77.76 రూపీస్ అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా. సో సి ఇస్ ద ఆన్సర్. ఆన్సర్ ఏంటమ్మా సి. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఎన్ వద్ద కే కంటే ఎక్కువగా ఎన్ని రూపాయలు ఉన్నాయేమో పీ రూపీస్ ఉన్నాయంట. ఎన్ మరియు కే మధ్య మొత్తం కలిపి క్యూ రూపీస్ ఉన్నాయంట. అయితే కే వద్ద ఎన్ని ఉన్నాయి చూడమ్మా. ఎన్ హ్యాస్ పీ రూపీస్ మోర్ దాన్ కే అంటే మీనింగ్ ఏంటి, ఎన్ మైనస్ కే ఇచ్చాడు ఇండైరెక్ట్గా, ఎంత ఇచ్చాడు పీ ఇచ్చాడు, అవునా. టోటల్ అమౌంట్ అవైలబుల్ విత్ ఎన్ అండ్ కే టుగెదర్ ఇస్ హౌ మచ్ క్యూ రూపీస్ అంటే ఎన్ ప్లస్ కే ఇద్దరి దగ్గర కలిపితే, అవునా, అదెంతంట క్యూ రూపీస్. నీకు ఎవరు కావాలి, పీ దగ్గర ఎన్ దగ్గర కావాలా క్యూ దగ్గర కావాలా చూడండి. కే దగ్గర హౌ మచ్ డస్ కే హ్యావ్, కే దగ్గర ఎంత ఉన్నాయి, కే దగ్గర ఎంత ఉన్నాయంటే ఏం చేయాలమ్మా సరదాగా. సో నేను ఇటు నుంచి సబ్ట్రాక్ట్ చేస్తా, ఎన్ మైనస్ ఎన్ క్యాన్సిల్, కే మైనస్ ఆఫ్ మైనస్ కే అంటే 2k ఇజ్ ఈక్వల్స్ టు ఇటు నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే ఎంతమ్మా క్యూ మైనస్ పీ అంటే కే ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా క్యూ మైనస్ పీ బై 2 అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా డి ఇస్ ద ఆన్సర్. ఆన్సర్ ఏంటమ్మా డి. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. x is to 3/7 ఈజ్ యాజ్ 7/9 is to 5/9 అంటే ఇవి దేంట్లో ఉన్నాయమ్మా. ఈజ్ యాజ్ అంటే మీనింగ్ ఏంటి, ఈ రేషియో ఎంతో ఈ రేషియో కూడా అంతే, అవునా. ఓకే రాసుకుందామా. x is to 3/7 అంటే x బై 3/7 ఈజ్ ఈక్వల్స్ టు ఈజ్ యాజ్ అంటే ఈజ్ ఈక్వల్స్ టు 7/9 బై 5/9. సో నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే 9 క్యాన్సిల్ చేసేద్దాం అనిపిస్తుంది, ఓకేనా. ఇప్పుడు చెప్పండి ఈ 7 బైకి పంపిస్తే 7x/3 ఈజ్ ఈక్వల్స్ టు 7 అంతేనా, ఇక 7/5. ఓకే 7 క్యాన్సిల్ చేస్తే క్రాస్ మల్టిప్లై చేస్తే x ఈజ్ కూడా ఎంతమ్మా 3/5. వాట్స్ ద వాల్యూ ఆఫ్ x 3/5. వాడు అడిగింది ఎక్సేగా, సో ఆన్సర్ ఇస్ సి 3/5 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్, ఇది చేయాల్సిన పద్ధతి. రైట్ నౌ లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. కింది డేటా యొక్క బాహుళకాన్ని కనుగొనండి. ఫైండ్ ద మోడ్ ఆఫ్ ద బిలో డేటా. మోడ్ అంటే ఎవరు ఎక్కువసార్లు రిపీట్ అయితే వాడు, అంతేగా. ఓకే చూడు ఒకసారి చూస్తే అన్నిట్లో నాకు 70 బాగా కనబడుతోంది, 90 కనబడుతోంది. ఓకే సో 70 90లో 65 కూడా కనబడుతుంది చూడండి. మా 70 ఎన్నిసార్లు వచ్చాడు 1 2 3 టైమ్స్. ఓకే నెక్స్ట్ 80 ఎన్నిసార్లు వచ్చాడు 1 2 80 అనేవాడు 2 టైమ్స్ వచ్చాడు. 65 కూడా 2 టైమ్స్ వచ్చాడు చూడండి, ఇక్కడ ఒకసారి వచ్చాడు అక్కడ ఒకసారి వచ్చాడు. ఓకే నెక్స్ట్ 90 1 2 2 టైమ్స్ వచ్చాడు. ఓకే ఓకే సో ఇంకెవరు ఉన్నారా 70 3 టైమ్స్, 80 2 టైమ్స్, 65 2 టైమ్స్, 9. ఓకే 75 మాత్రం ఒకసారి వచ్చాడు అంటే అని పట్టించుకోగలరు అసలు మనం. హైయెస్ట్గా ఎవడు వచ్చాడు 3 టైమ్స్ వచ్చింది ఎవరు 70 అంటే ఆన్సర్ ఎవడమ్మా 70 ఈజ్ ద బాహుళకం, అవునా కాదా. ఇది చేసే పద్ధతి. రైట్ సే ద నెక్స్ట్ క్వశ్చన్. రైట్ చూడమ్మా నెక్స్ట్ క్వశ్చన్. P is to Q is to R is 1/3 is to 2/3 is to 1/4 అండ్ Q ఎంత అన్నామా 56 అయితే P మైనస్ R అంతా. సరే దీన్ని ఈజియెస్ట్గా చేయాలంటే మనం ఒక పని చేద్దాం, ముందు వాటికి రేషియో రాద్దాం. ఓకే అంటే P is to Q is to R ఇస్ ఈక్వల్ ఎంత ఇచ్చాడమ్మా 1/3 is to 2/3 is to 1/4 ఇచ్చాడు కదా. ఓకే డినామినేటర్స్ ఎవరున్నారమ్మా 3 and 4, ఎల్సిఎం ఎంత 12. మొత్తాన్ని 12తో మల్టిప్లై చేద్దాం. రేషియో కాబట్టి 12తో మల్టిప్లై చేసిన వాల్యూ మారదు, అవునా. ఓకే సో 3 1s 3 4s 3 1s 3 4s 4 1s 4 3s అంటే ఇప్పుడు చెప్పడమ్మా PQR రేషియో ఎంత అయిందో. P is to Q is to R is equals to ఇక్కడేం మిగిలిందమ్మా 4 is to అక్కడేం మిగిలిందమ్మా 2 4s are 8 is to అండ్ ఇక్కడేం మిగిలిందమ్మా R అంటే 3. ఓకే ఇప్పుడు ఇందులో వాడు ఏమి ఇచ్చాడమ్మా Q వాల్యూ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడమ్మా 56. Q అంటే ఎవరు ఇక్కడ 8 పార్ట్స్, 8 పార్ట్స్ ఇస్ ఈక్వల్స్ టు 56. 1 పార్ట్ 4కి 3కి డిఫరెన్స్ కూడా అడిగింది P మైనస్ R అంటే 1 పార్ట్ ఇస్ ఈక్వల్ టు హౌ మచ్ 4కి 3 డిఫరెన్స్ 1 పార్ట్. సో ఎంతమైంది 7. సో వాట్స్ ద ఆన్సర్ D ఈజ్ ద ఆన్సర్. ఏంటమ్మా ఆన్సరు D. రైట్ చూడమ్మా
ఒక వ్యక్తి రిఫ్రిజిరేటర్ను 22,000 రూపాయలకు కొని అదనంగా రవాణాకు 1000 రూపాయలు ఇన్స్టాల్ చేసేందుకు 2,000 రూపాయలని ఖర్చు చేశాడంటమ్మా. అసలు మొత్తం ఎంత ఖర్చు పెట్టాడు? ఇక్కడ 22,000, ఇక్కడ 1000, 23,000 ప్లస్ 2,000 అంటే 25,000 రూపాయలు ఖర్చు చేశాడు. ఎంత ఖర్చు పెట్టాడమ్మా? అంటే కొనడానికి ఎంత ఖర్చు పెట్టా అంటే మనం కాస్ట్ ప్రైస్ని సిపి అని డిసైడ్ చేసుకోవాలి. అవునా? సిపి ఈజ్ ఈక్వల్స్ 25,000. మొత్తం లావాదేవీలో 15% లాభం పొందడానికి అమ్మకపు ధర ఎంత ఉండాలి? 15% లాభం అంటే ఇదేగా కొన్న ధర. 15% యాడ్ చేస్తే సరిపోతుందిగా. 15% అంటే ముందు 10% యాడ్ చేద్దాం, తర్వాత 5% యాడ్ చేద్దాం. ఓకేనా? 10% అంటే 1 తీసేస్తే సరిపోతుందిగా, అంటే 2,500. 5% అంటే దీంట్లో సగమేగా, అంటే 1,250. అంటే మొత్తం కాస్ట్ ప్రైస్కి 15% యాడ్ చేయడం అంటే ఈ మొత్తం యాడ్ చేస్తే సరిపోతుందిగా. రైట్, ఈ మొత్తం యాడ్ చేస్తే ఎంతమ్మా? 0. ఇది మొత్తం యాడ్ చేస్తే ఎంతమ్మా? 5, 7, 8, 2 అంటే 28,750 ఈజ్ ద సెల్లింగ్ ప్రైస్ లేదా అమ్మకపు ధర. సో అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? సి ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? రైట్, ద నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 143, 77 అండ్ 121. ఓకేనా? ఏమి చేయడమ్మా? 143 అమ్మా, ఇది 143 కాదే, జాగ్రత్తగా వినాలి. 77 అండ్ 121 ఈ ముగ్గురికి మధ్యలో ఏం కావాలమ్మా? హెచ్సిఎఫ్ లేదా గసాబా కావాలి. ఎదర్ గోయింగ్ విత్ డిఫరెన్సెస్ ఆర్ చిన్న చిన్న నెంబర్లుగా డైరెక్ట్ తీసేసినా సరిపోతుంది. అవునా కాదా? ఓకే, 6, 11, 4, 7 అమ్మ నాకు అన్ని చోట్ల అయితే 11 అయితే కనబడుతుంది. ఎందుకంటే ఇది 11 స్క్వేర్. అవునా కాదా? అంటే అందులో 11 into 11 తప్ప ఎవడు లేడు, కాబట్టి నేను 11 తోటి ట్రై చేయాలి. ఓకే, ట్రై చేస్తాను. 11, 11 1s, 11 3s, 11 7s, 11 11s. ఇప్పుడు ఈ ముగ్గురులో ఎవరైనా కామన్ ఉన్నారా? లేరా? అయితే ఓకే, 11 ఆన్సర్. ఇక్కడ మనం ఎల్సీఎం లానే కట్ చేసేయచ్చమ్మా. కాకపోతే కండిషన్ ఏంటంటే ఎన్ని నెంబర్లు ఇస్తే అన్నిటితోటి పోయేదే తీసుకోవాలి. ఒకరిని వదిలేస్తాను, ఇద్దరు వదిలేస్తాను అంటే వర్కౌట్ కాదు. ఓకేనా? రైట్, ద నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద ఎల్సీఎం ఆఫ్ 24, 96 అండ్ 36. చూడమ్మా, 24కి 96కి 36కి మధ్యలో కసాగ్ కావాలంట. ఓకే, మరి దీన్ని చేయడానికి అయితే చాలా రకాలు చేయొచ్చు, కానీ అంత కష్టపడుతుంది ఎందుకంటే నేను చేస్తున్నాము. 96 3s are 288 is the answer డైరెక్ట్గా చెప్పాలంటే. ఓకే, బట్ లెట్స్ గో ఇన్ ద కన్వెన్షనల్ మేనర్. ఓకే, 12 2 times పోయింది, 12 8 times క్యాన్సిల్ అయింది, 12 ఎన్నిసార్లు పోయిందమ్మా? 3 times. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు కామన్ ఉన్నారు? 2. అంటే 2 అనేవాడు 1 time 4 times, వాడు పోలేదు కాబట్టి 3 times యాన్సర్స్. ఇది హెచ్సిఎఫ్ కాదు, ఎల్సిఎం కాబట్టి మొత్తం అన్నింటినీ మల్టిప్లై చేయాల్సిందే. అవునా? ఓకే, మల్టిప్లై చేస్తే 12 2s are 24, 24 4s are 96. సో 96 ఇంటూ ఇంకా మిగిలినంతమ్మా 3, 96 3s are 288. సో అంటే ఏం ఆప్షన్ అమ్మా? సి ఇస్ ద ఆన్సర్. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. సంవత్సరానికి 6% 6 కాదు 6% బారు వడ్డీ వద్ద ఒక నిర్దిష్ట అసలు పి యొక్క 9/16వ వంతు ఉంటుంది. ఓకే అమ్మా, ఒక నిర్దిష్ట అసలు కాదమ్మా, బారు వడ్డీ ఎంత ఉంటుందంటే కొంత మొత్తం మీద 9/16 ఉంటుంది. ఆర్ అనేది సంవత్సరాల సంఖ్య ఎన్కు సమానంగా ఉంటే ఎన్ విలువను కనుగొనండి. ఓకేనా? ఎన్ అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ అమ్మా. చూడండి, ద సింపుల్ ఇంట్రెస్ట్ ఎట్ R% per annum on a certain principal P is 9/16th of the P. If R is equal to the number of years, that is n, అంటే R n ఈక్వల్గా ఉంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ n. n అన్నా R అన్నా ఒకటే మనకి ఇప్పుడు. అవునా కాదా? ఓకే, R అనేది ఎవరికి ఈక్వల్గా ఉందమ్మా? nకి ఈక్వల్గా ఉంది. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ n%. అంటే నా ప్రిన్సిపల్ P అనుకుంటే ఒక సంవత్సరానికి నేను పే చేయాల్సింది ఎంతమ్మా? n% కాబట్టి n/100. ఎందుకంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే R కాబట్టి. అలాంటివి ఎన్ని ఏళ్ళు ఉన్నాయి? n ఇయర్స్ ఉన్నాయి. అంటే నేను పే చేయాల్సింది n/100 ఇంటూ P. ఇది నేను పే చేయాలి, సింపుల్ ఇంట్రెస్ట్. అవునా? కానీ వాడని చెప్పినాడు మా 9/16th of P. అంటే 9/16 కాదే, జాగ్రత్త, 16 of P. PP క్యాన్సిల్. ఓకే, ఇక్కడ ఏమొచ్చిందమ్మా? n² is equals to 9/16 అంటే 3/4 కదా, హోల్ స్క్వేర్ రాసుకుంటున్నాను నేను. ఇక్కడ 100 ఉంది కదా, అటు పంపిస్తే 10 అంటే 3 into 10 అంటే 10² సరిపోతుంది కదా ఎగ్జాక్ట్గా. అంటే 100 ఇటు పంపిస్తే 900 అంటే 30²/4² సరిపోతుందిగా. ఓకే, అంటే n ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నా n అన్నా ఒకటేగా. ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? 30/4 అంటే 15/2 అంటే ఎంతమ్మా? 7.5. అంటే ఎన్నో ఆప్షన్? సి ఈజ్ ద ఆన్సర్. ఆన్సర్ ఏంటమ్మా? సి. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. 24లో 3/5 యొక్క 40% అంటే ఏమిటి? వాట్ ఈస్ 40% ఆఫ్ 3/5 of 24? ఒకసారి రాసుకుందామా.
24లో నీకు ఎంత కావాలి? 3/5 కావాలి. అంటే ఇదేగా, ఇది కావాలా? దీంట్లో మళ్ళీ 40% కావాలా? దాంట్లో 40% కావాలి. 40% అంటే 40/100. వాడి బొందగా జాగ్రత్త. ఓకేనా? సో సింప్లిఫై చేశాను అనుకో, 3/5. ఓకే గుడ్. లెట్ us సింప్లిఫై ఇట్. ఓకేనా? 0 0 క్యాన్సిల్స్. అవునా అమ్మ? ఈ 10 నాకు సింప్లిఫై చేయడం ఇష్టం ఉండదు, అలాగే ఉంచేస్తే ఈజీగా క్యాలిక్యులేషన్ ఉంటుంది కదా. రైట్ అమ్మా, మల్టిప్లై చేయండి. 24 4s are 96, 96 3s are 288. ఈ 15 5 × 10 అలాగే రాసుకుందాం. బై 5 చేస్తాడమ్మా ఫస్ట్. బై 5 చేస్తే ఇదంతా మా 57.6 బై 10. 10 కూడా ఉంది కాబట్టి మళ్ళీ ఒక డెసిమల్ పని చేస్తే 5.76. అంటే ఎన్నో ఆప్షన్ మా? బి ఈజ్ ద ఆన్సర్. ఓకే, మీరు క్యాలిక్యులేషన్ మీద కూడా ఫోకస్ చేయొచ్చు. ఓకే, ఇట్స్ ద నెక్స్ట్ వన్. రైట్ అమ్మా, రెండు సమాంతర త్రిభుజాల సమాంతర కాదమ్మా. ఓకేనా? ద ఏరియాస్ ఆఫ్ టూ సిమిలర్ ట్రయాంగిల్స్ని సారూప్య త్రిభుజాలు అంటారమ్మా. ఓకే, రెండు సారూప్య త్రిభుజాల ప్రాంతాలు కదమ్మా, వైశాల్యాలు. ఓకేనా? వైశాల్యాలు. ఓకే, 169 చదరపు సెంటీమీటర్లు మరియు 121 చదరపు సెంటీమీటర్లు. పెద్ద త్రిభుజం యొక్క భుజం 26 సెంటీమీటర్లు ఉంటే అప్పుడు ఇతర త్రిభుజం యొక్క అతిపెద్ద భుజం కొలత ఎంత? సో మా సిమిలర్ ట్రయాంగిల్స్ గురించి మాట్లాడమ్మా. సిమిలర్ ట్రయాంగిల్స్ ప్రాపర్టీ ఏంటి? సైడ్స్ రేషియో హోల్ స్క్వేర్ ఈజ్ ఏరియాస్ రేషియో. ఏంటమ్మా? సైడ్స్ రేషియో హోల్ స్క్వేర్ ఈజ్ ఏరియాస్ రేషియో. అంటే ఒక త్రిభుజంలో భుజం ఎంత? 26. రెండవ త్రిభుజంలో భుజం ఎంత అనుకుందాం? క్వశ్చన్ మార్క్ అనుకుందాం. నేనేం చెప్పాను? భుజాల స్క్వేర్. ఓకే, సైడ్స్ రేషియో హోల్ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ ఏరియాస్ రేషియో. మరి ఏరియాస్ ఎంత? 169 121. అంటే 169/121. ఓకే, బ్యూటిఫుల్. నెక్స్ట్ అమ్మా, ఇప్పుడు ఈ 2 పంపిస్తే స్క్వేర్ రూట్గా కట్టాల్సింది. అంటే 26 క్వశ్చన్ మార్క్ స్క్వేర్ రూట్ కడితే ఎంత? 13/11. 13 1s 13 2s క్రాస్ మల్టిప్లై చేస్తే క్వశ్చన్ మార్క్ ఎంతమ్మా? 11 2s are 22. అంటే ఎన్నో ఆప్షన్? డి ఈజ్ ద ఆన్సర్. ఆన్సర్ అంటమ్మా డి. రైట్, సీ ద నెక్స్ట్ పాయింట్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక విద్యార్థి మార్కులు 25% పెరిగితే అతను తన పరీక్షలో 75 మార్కులు సాధించి ఉండాలి. అంటే ఆడికి వచ్చినవి 100% అనుకుందాం. నేను ఎంత పెంచాను? 25% పెంచాను. అంటే ఇప్పుడు వాడికి వచ్చిన ఎంత పర్సెంటేజ్? 125%. ఇప్పుడు దాని మార్క్స్ ఎంత అని చెప్పావు? నువ్వు 75 మార్క్స్ అని చెప్పావు. అయితే వాడు ఏమంటున్నాడు? అతను నిజంగా ఎంత స్కోర్ చేశాడు? వాడికి వచ్చింది 100%. ముందే చెప్పుకున్నాంగా 100% ఎంత? ఇదని అడిగింది. ఇలాంటి క్వశ్చన్స్ ఈజియెస్ట్గా సాల్వ్ చేయాలంటే 25తో క్యాన్సిల్ చేయండి. 25 5s 25 4s. 5 ఎంత అయింది? 75 అయింది. అంటే ఇంటూ 15 జరిగింది. అంటే 4ని కూడా ఇంటూ 15 చేయండి. 4 × 15 అంటే ఎంత? 60. సో ఎన్నో ఆప్షన్ అమ్మా? ఏ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఒక కారు 60 కిలోమీటర్ల వేగంతో 45 నిమిషాల్లో ఒక నిర్దిష్ట దూరాన్ని కవర్ చేస్తుంది. ఓకే, అదే దూరాన్ని 5 నిమిషాల ముందే కవర్ చేయవలసి వస్తే కారు ఎన్ని కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాలి? ఇక్కడ బాగా అండర్లైన్ చేసుకోవాల్సింది అంటే అదే దూరాన్ని. ఓకే గుడ్, దాన్ని అండర్లైన్ చేసేసుకున్నాను నిన్న మైండ్లో. ఓకే, అదే దూరాన్ని. ఓకే గుడ్. ఇనీషియల్గా ఎంత టైంలో వెళ్ళావు? 45 నిమిషాలు వెళ్ళావు. ఓకే, అప్పుడు నీ స్పీడ్ ఎంత? 60. అంటే ది స్పీడ్ ఇంటూ టైం = రెండో కేసులో నీ స్పీడ్ ఎంత? ఎస్ అనుకుందాం. ఇంటూ అదే దాన్ని 5 నిమిషాల ముందే నువ్వు కవర్ చేయాల్సి వచ్చింది. అంటే ఇంతకుముందు 45 నిమిషాలు అయితే ఇప్పుడు 5 నిమిషాల ముందు. అంటే ఎంతసేపు పట్టింది? 40 నిమిషాలే పట్టింది. అంటే 40 minutes ఎంత స్పీడు? అవునా కాదా? ఓకే, సింపుల్ చేయండి. ఏమైనా క్యాన్సిల్ అవుతాయేమో? 22s 23s. అంటే స్పీడ్ = 45 3s are 135/2. అంటే దిస్ ఈజ్ 67.5 km/h. అంటే ఎట్లమ్మా? సో డి ఇస్ ద ఆన్సర్. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. Find the compound interest on 6,400 at a 25% per annum for 3 years. ఓకే, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలంటమ్మా 3 yearsకి. రేట్ ఆఫ్ ప్రిన్సిపల్ ఎంత? 6,400. చాలా సింపుల్ చూడమ్మా. ఫస్ట్ ఇయర్కి 25% అంటే 1/4 అంటే 1/4 ఆఫ్ ప్రిన్సిపల్. అంటే 6,400. అంటే ఎంత అవుతుందమ్మా? 1,600. మరి సెకండ్ ఇయర్కి ఈ 1,600 ఇవ్వాలి, ప్లస్ ఎంత ఎక్స్ట్రా ఇవ్వాలి నువ్వు? 25% ఇంట్రెస్ట్. అవునా? అంటే 1/4 ఇవ్వాలి. అంటే 1/4 ఆఫ్ 1,600 అంటే ఎంతమ్మా? 400. అంటే ఆల్ టుగెదర్ ఇట్ బికమ్స్ హౌ మచ్? 2,000.
మరి సెకండ్ ఇయర్ అని అడిగితే థర్డ్ ఇయర్ అడిగాడు 3 years అన్నాడు. అమ్మో అంటే థర్డ్ ఇయర్ కూడా కనుక్కోవాలా. థర్డ్ ఇయర్ కనుక్కుందాం ఒకసారి. అంటే ఈ 2000 పే చేయాలి ప్లస్ దాని మీద 25% అంటే 1/4 ఆఫ్ 2000 పే చేయాలి. అవునా? ఓకే అంటే 4 1s 4 500s 2000 ప్లస్ 500 అంటే ఎంతమ్మా 2500. ఓకేనా? మరి మొత్తం కలిపి ఎంత 2500 ప్లస్ 2000 అంటే 4500 ప్లస్ 1600 అంటే 6100. మొత్తం ఎంత పే చేయాలమ్మా ఆల్ టుగెదర్ 6100. అంటే ఎన్నో ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. ఎన్నో ఆన్సర్ డి. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే అమ్మా డిఐ 106 107. ముందు డేటాను స్టడీ చేసుకోవాలిగా. ఇన్ ఏ డిస్ట్రిక్ట్ దేర్ ఆర్ 4 electoral కాన్స్టిట్యూషన్స్. ఓకే 4 పొలిటికల్ పార్టీస్ పుట్ అప్ దేర్ క్యాండిడేట్స్. నలుగురు వాళ్ళ అభ్యర్థులు ప్రకటించారంట 4 చోట్ల. ఓకే ద నెంబర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్ బై ఈచ్ పార్టీ ఇన్ థౌజండ్స్ ఇస్ గివెన్ బిలో. ఒక్కొక్క పార్టీకి ఎన్ని ఓట్స్ వచ్చాయి కాదమ్మా, ఎన్ని వేల ఓట్లు వచ్చాయి ఇచ్చాడు. అంటే ఇది 180 కాదు 180,000 అంటే 1,80,000 వచ్చాయి. ఓకేనా? రైట్. ఇప్పుడు డేటా అర్థమైంది కాబట్టి మనం క్వశ్చన్లో చూసుకుందాం. ఓకేనా? ఎలక్షన్స్ ప్రశాంతంగా జరిగినట్టున్నాయమ్మా. సో కాబట్టి మనకు డేటా వచ్చింది. లేదంటే రాదుగా. రైట్ ఏమన్నాడమ్మా బై హౌ మెనీ మోర్ ఓట్స్ డిడ్ పార్టీ 4 విన్ ద సౌత్ కాన్స్టిట్యుయెన్సీ దాన్ ద నెక్స్ట్ హైయెస్ట్ పార్టీ. దేంట్లో అమ్మా మనకు కావాల్సింది సౌత్లో కావాలి. ఏ పార్టీ 4. ఓకేనా? దాన్ ద నెక్స్ట్ హైయెస్ట్ పార్టీ అంటే హైయెస్ట్ వచ్చింది 4. నెక్స్ట్ హైయెస్ట్ వచ్చిన వాడికన్నా ఎంత ఎక్కువ వచ్చింది అదే అడుగుతుంది. ఓకే సౌత్లో చూద్దాం ఒకసారి. ఇది సౌత్. ఎవరు గెలిచారు 4 గడు గెలిచాడు. ఓకే వాడి సమీప ప్రత్యర్థి ఎవడు 108 గడు. అవునా కాదా? అంటే ఎంత ఆధిక్యం ఉందో చూడండి. డిఫరెన్స్ అంటే ఇదేగా. హౌ మెనీ మోర్ ఓట్స్ అనే కాబట్టి అడిగింది. ఓకే ఎన్ని మోర్ ఓట్స్ అంటే 210 మైనస్ 108 అంటే 102. మన నెంబర్స్ అనేవి డైరెక్ట్ నెంబర్సా థౌజండ్సా థౌజండ్స్ అంటే 102 ఇంటూ 1000 అంటే 1,02,000. అవునా? సో అంటే 1.02 lakhs. సో విచ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్? పి. సో ద నెక్స్ట్ క్వశ్చన్ విచ్ పార్టీ వన్ మోర్ దాన్ 1 కాన్స్టిట్యుయెన్సీ ఇన్ ద డిస్ట్రిక్ట్. ఓకే సో ఒకదానికన్నా ఎక్కువ దాంట్లో గెలవాలంట. సో ఇప్పుడు ఈస్ట్లో గెలిచింది ఎవరు? వీడు గెలిచాడు ఈస్ట్లో. అంటే గెలిచినప్పుడల్లా ఒక టిక్ వేసుకుందాం. అంటే పార్టీ వైజ్ కదా మనకు కావాల్సింది. పార్టీ అంటే పార్టీ 1 గెలిచింది ఇక్కడ టిక్ పెట్టుకున్నా. సౌత్లో ఎవరు గెలిచారు? పార్టీ 4 ఒక టిక్ పెట్టుకున్నా. 1 కంటే ఎక్కువ గెలవాలంటే 2 టిక్లు వచ్చాయంటే వాడే మన ఆన్సర్. అవునా? ఓకే నార్త్లో గెలిచింది ఎవరు? సో పార్టీ 2. వెస్ట్ కాదు మరి వెస్ట్లో గెలిచింది ఎవరు? మళ్ళీ పార్టీ 4. అంటే 1 కన్నా ఎక్కువ నియోజకవర్గాల్లో గెలిచింది ఎవరమ్మా? పార్టీ 4. అంటే ఎన్నో ఆప్షన్? సో డి ఈజ్ ద ఆన్సర్. భలే ఈజీగా ఉన్నాయి కదా. ఇలాంటి ఎగ్జామ్లు వేస్తే భలే ఉండదు కదా. శతక్ కొట్టచ్చు. అవునా కాదా? రైట్ శతక్ కొట్టచ్చు. ఇట్స్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఒక సంఖ్యను 5చే గుణించడానికి బదులుగా పొరపాటున 5చే భాగించారు. అందువల్ల వచ్చే సంఖ్యలో మార్పు శాతం ఎంత? అంటే పర్సంటేజ్ ఎర్రర్ కావాలంట. ఓకే నా నెంబర్ని n అనుకుందాం. అమ్మ నెంబర్ని 5 అనుకో 1 అనుకో నాకు ఈ పంచాయతీలు అక్కర్లా. నెంబర్ని 5 అనుకో 10 అనుకో చాలా చెప్పొచ్చు. నేను ఏం చేయాలి? డైరెక్ట్ చేస్తా. నేనేం చేయాలమ్మా 5తో గుణించాలి అంటే 5n. ఇది కరెక్ట్ వాల్యూ. నేను రాంగ్ చేసా పొరపాటున 5తో భాగించా. ఓ పని చేయి రెండింటికి రేషియో రాసే ఓ పని అయిపోద్ది. ఓకే రేషియో రాస్తే ఏమవుతుందో చెప్పండి నాకు. కరెక్ట్ బై రాంగ్ ఇజ్ ఈక్వల్స్ టు n క్యాన్సిల్ అయిపోతే ఈ 5 పైకి వెళ్ళిపోతే 25/1. అవునా? అంటే ఒరిజినల్గా కరెక్ట్ వాల్యూ 25. నీకు వచ్చిందంత 1 అంటే ఎర్రర్ ఎంత 24. ఎర్రర్ పర్సంటేజ్ అంటే ఏమవుతుంది? ఎర్రర్ 24 బై కరెక్ట్ వాల్యూ 25 ఇంటూ 100. సో సింపుల్ 25 1s 25 4s 24 4s ఆర్ 96%. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? ఏ ఈజ్ ద ఆన్సర్. వాట్స్ ద ఆన్సర్? ఏ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. కొంత మొత్తం మీద 2 సంవత్సరాలకు చక్రవడ్డీ మరియు బారు వడ్డీ మధ్య నిష్పత్తి 43:40. అయితే వడ్డీ శాతం అంత. బ్యూటిఫుల్ అండ్ సింపుల్ క్వశ్చన్. The ratio of CI to SI for a fixed amount is 43:40 for how many years? 2 years. Okay, find the rate of interest. Simple interest 2 years కంత 40. Simple interest 2 years కంతమా 40. అంటే 1 yearకి 20. అది మైండ్లో పెట్టుకో. ఫస్ట్ ఇయర్కి ఎంత ఇంట్రెస్ట్ పే చేసామా 20. అవును ఫస్ట్ ఇయర్కి సింపుల్ కాంపౌండ్ సేమేగా. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా ఫస్ట్ ఇయర్కి 20. మరి నువ్వేమంటున్నావు? అరే అబ్బాయి సెకండ్ ఇయర్ ఎండింగ్కి నాకు 43 రూపీస్ రావాలంటున్నావు. ఇక్కడ 20 సంపాదించావు ఇప్పటిదాకా 43 రావాలి అంటే ఇంకా ఎంత రావాలి? 23 రూపీస్. మన రూల్ ఏంటి? 20 ప్లస్ ఇంట్రెస్ట్ ఆన్ 20. అదనే కదా మనం అనుకునేది. ఇంత కూడా అనుకున్నాం కదా. ఇక్కడ ఎంత పే చేసావో అది ప్లస్ దాని మీద ఇంట్రెస్ట్. అవునా?
అంటే ఇక్కడ 23 వచ్చిందంటే 20 మీద 3 రూపీస్ ఇంట్రెస్ట్ పే చేసావు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే సింపుల్గా 15% అయినా చెప్పుకో, లేదా చేద్దాం పట్టు. ఓకేమా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ 3 బై దేని మీద 20 మీద ఇంటూ 100. ఓకేనా, 21 25, సో 3 5s are how much? 15% is the rate of interest. ఓకేనా, ఇది చేయాల్సిన పద్ధతి మనం. ఓకేనా రైట్ అమ్మా, మీకు ఈ పేపర్లో ఉన్న ప్రతి క్వశ్చన్ అర్థమైందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, అలాగే అదేంటి నెక్స్ట్ పేపర్కి మనం వెళ్ళడానికి ముందు సో నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటి అంటే ఐరేజ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని టెస్ట్ ప్రిపేర్ అయ్యి రాసి ఆ తర్వాత ఎక్స్ప్లెనేషన్ అంటే బాగా అర్థమవుతుంది. ఓకేనా, లేదంటే ఈ అమర్నాథ్ సారు చెప్పాడు కానీ మొత్తం అర్థమైంది కానీ అనే గ్యాప్ ఉంటుంది. ఎందుకు? నువ్వు క్వశ్చన్ చదివి ఉండవు సరిగా. ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్లో క్లాస్ రూమ్లో చదివినట్టుగా ఒక్కొక్క క్వశ్చన్ 2 సార్లు 3 సార్లు చదివి అది వర్కౌట్ కాదు, అవునా కాదా? కాబట్టి సో నువ్వు ఆ అమర్నాథ్ సారు అని పెట్టుకోవడానికి ముందు ఏం చేయాలమ్మా, ఫస్ట్ ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్ రాయాలంటే ఏం చేయాలి? ఐరేజ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లోంచి క్వశ్చన్స్ అన్నింటినీ సాల్వ్ చేయాలి. అప్పుడు నువ్వు ఎగ్జామ్ అటెండ్ అయితే ఓకే, అక్కడ పర్చేస్ చేసి ఎక్కువ కాస్ట్లో ఏముంటుందమ్మా, చాలా చీప్. ఓకే, మీకు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కింద ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఓకే, కాబట్టి దాన్ని పర్చేస్ చేసి ఎగ్జామ్ రాసి ఆ తర్వాత ఎక్స్ప్లెనేషన్ అంటున్నామని మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా రైట్, హోప్ యూ ఎంజాయ్డ్ ద సెషన్. థ్యాంక్ యూ, జై హింద్.